హాయ్ గైస్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు టెక్. గాయస్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి సబ్ట్రాక్ట్ సర్క్యూట్ అనేది ఎన్ఐఎస్ఎం సాఫ్ట్వేర్ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మనము ఎలా డిజైన్ చేయాలి అని మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. ఏం లేదు, చాలా సింపుల్గా అయితే మనం డిజైన్ అయితే చేయొచ్చు. సో ముందుగా దానికి కావాల్సిన కాంపోనెంట్స్ అనేది మనం ఇప్పుడైతే చూద్దాము. సో వచ్చేసరికి 1K రెజిస్టర్స్ మనకి 4 అయితే కావాల్సి ఉంటుంది అనమాట. అలాగే మన ఆప్ యాంప్ కావాల్సి ఉంటుంది. అలాగే 2 ఇన్పుట్ పవర్ సప్లైస్ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే 12 volts పవర్ సప్లై అనేది వీసీసీకి ఇవ్వడానికి మనకైతే కావాలి, అంటే ఆప్ యాంప్కి ఇవ్వడానికి మనకైతే కావాల్సి ఉంటుంది. అలాగే 1 మల్టీమీటర్ అనమాట, అవుట్పుట్ డిస్ప్లే చూడటం కోసం మన మల్టీమీటర్ అనేది ఒకటి అయితే కావాల్సి ఉంటుంది. అలాగే గ్రౌండ్ అనేది కంపల్సరీ అయితే కావాల్సి ఉంటుంది. గ్రౌండ్ లేకపోతే మనకు అసలు అవుట్పుట్ అనేది డిస్ప్లే అయితే అవ్వదు. సో కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన కాంపోనెంట్స్ అయితే తీసుకుందాం అనమాట. సో ఎలా మనం ప్లేస్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలన్నట్లయితే ఇక్కడ ఏదో ఒక మనకి ఇష్టమైతే జరుగుతుంది అనమాట. సోర్స్ అని చెప్పి, బేసిక్స్ అని చెప్పి మనకి ఇవ్వడమైతే జరుగుతుంది. సో నాకు ఇప్పుడు వచ్చేసరికి కావాల్సింది మనకి ఆపం అనేది తీసుకుంటున్నాను. సో నేను ప్లేస్ బేసిక్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే గ్రూప్ ఉంటుంది కదా, సో ఆ గ్రూప్లోకి వెళ్ళిపోయి మీరు ఎనలాగ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ ఆప్ యాంప్స్ అనేది డిఫరెంట్ ఆప్ యాంప్స్ అనేది రావడమే జరుగుతుంది అనమాట. సో నాకు వచ్చేసరికి 4 బేసిక్ ఆప్ యాంప్ అయితే కావాల్సి ఉంటుంది. సో 741 అయితే తీసుకుంటున్నాం. మనం 741 మీదనే ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తున్నాం కాబట్టి నేను 741 అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేయగానే మనకు ఆప్ యాంప్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే వచ్చేసి మన రెసిస్టర్స్. సో ఇప్పుడు రెసిస్టర్స్ వచ్చేసరికి ఏదైతే మనం ఎనలాగ్ అయితే తీసుకున్నామో సో దాని మీద క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్లో సో మెనీ కాంపోనెంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో నేను వచ్చేసరికి ఇక్కడ రెసిస్టర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో రెసిస్టర్ సెలెక్ట్ చేసుకుని బేసిక్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్, కెపాసిటర్స్ అన్నీ వస్తాయి. సో రెసిస్టర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 1K వచ్చేసరికి నేను 4 అయితే తీసుకుంటున్నాను. సో 1K 4 రెసిస్టర్స్ అయితే కావాలి. సో 1K 4 రెసిస్టర్స్ అనేది తీసుకున్నాను. సో ఒకటి వచ్చేసరికి మనకు ఫీడ్బ్యాక్ అయితే కావాల్సి ఉంటుంది. అలాగే 2 ఇన్పుట్ రెసిస్టర్స్ కావాల్సి ఉంటుంది. అలాగే వర్చువల్ గ్రౌండ్ చేయడానికి ఒక ఇన్పుట్ అయితే కావాల్సి ఉంటుంది. సో నేనైతే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు సోర్సెస్ అయితే కావాల్సి ఉంటుంది. నేను సోర్సెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో పవర్ సోర్సెస్ ఏమేమి కావాలంటే మన DC పవర్స్ 2 అయితే కావాల్సి ఉంటుంది మన ఇన్పుట్కి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వీసీసీ అయితే కావాల్సి ఉంటుంది. ప్లస్ 12 volts ఆప్ యాంప్కి 12 volts అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే మైనస్ వోల్టేజ్ కూడా కావాలి కాబట్టి నేను మైనస్ వోల్టేజ్ అనేది కూడా తీసుకుంటున్నాను. సో ఇవి మనం తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్గా గ్రౌండ్. సో ఈ గ్రౌండ్ కావాల్సి ఉంటుంది. సో నేను గ్రౌండ్ కూడా తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీమీటర్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. సో మల్టీమీటర్ అనేది కూడా తీసుకుంటున్నాను. సో ఇవి మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అనేది. సో వీటిని కనెక్షన్స్ అయితే చూద్దాం. ముందుగా ఏదైనా మీరు కనెక్షన్ చేయాలనుకుంటే మాత్రము ఒక్కటి మాత్రమే, అంటే ఒక ఐసీకి ఒక టెర్మినల్ తీసుకొని ఒక పిన్ తీసుకొని ఆ పిన్కి ఏదైనా కనెక్షన్స్ ఉంటే మొత్తం కంప్లీట్ చేసినాకే నెక్స్ట్ టెర్మినల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ టెర్మినల్కి వెళ్తే అప్పుడు మీకు కనెక్షన్స్ అయితే క్లియర్గా అర్థమవుతుంటాయి. సో ఇప్పుడు నేను వచ్చేసరికి ఇన్వర్టింగ్ టెర్మినల్ అయితే తీసుకుంటున్నాను. సో ఇన్వర్టింగ్ టెర్మినల్ నుంచి నేను 1K రెజిస్టర్ కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే ఆ 1K రెజిస్టర్ నుండే మనం వీసీసీకి అయితే అప్లై అయితే చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ టెర్మినల్ అయితే తీసేసుకుంటున్నాను. సో థర్డ్ టెర్మినల్ తీసుకునే మనం ముందుగా సెకండ్ టెర్మినల్కి ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అయితే కనెక్ట్ చేస్తుంది. నేను ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అనేది సెకండ్ ఇన్వర్టింగ్ టెర్మినల్ నుండి అవుట్పుట్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో అవుట్పుట్కి కనెక్ట్ చేసేసాను. ఇదైతే మనం సెకండ్ ఇన్పుట్ అంటే సెకండ్ టెర్మినల్కి అయితే అయిపోయింది ఐసీకి సంబంధించి. సో థర్డ్ టెర్మినల్ అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి అయితే ఇప్పుడు థర్డ్ పిన్ నుంచి 1K రెజిస్టర్ ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాను. సో దాని నుంచి మనం పవర్ సప్లైకి ఒకటి అయితే ఇస్తున్నాను అనమాట. సో పవర్ సప్లైకి అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఈ వర్చువల్ గ్రౌండ్ చేయడం కోసం అనేసి మనకి థర్డ్ పిన్ నుంచి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను అది కనెక్ట్ అయితే చేస్తాను. రెజిస్టర్ 1 ఎండ్ నుంచి థర్డ్ పిన్కి ఇచ్చాను. అనదర్ ఎండ్ నుంచి గ్రౌండ్కి అయితే ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు మనము ఏదైతే మనం ఫస్ట్ V1 V2కి ఏదైతే నెగిటివ్ టెర్మినల్స్ ఉన్నాయో అవన్నీ గ్రౌండ్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఈ గ్రౌండ్కి అయితే కనెక్షన్ చేసేస్తున్నాను. గ్రౌండ్కి అయితే కనెక్షన్ అయితే చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి వీసీసీ అనేది మనం 12 volts ప్లస్ మైనస్ 12 volts అనేది ఐసీకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ 5 volts అని డిఫాల్ట్గా వచ్చేసింది. నేను దీన్ని చేంజ్ చేసుకుంటున్నాను. సో ఏదైతే డబుల్ క్లిక్ ఇచ్చామంటే మనకి చేంజ్ చేసుకోవడానికి వాల్యూస్ అయితే వస్తాయి. సో నేను వచ్చేసరికి ప్లస్ 12 volts అనేది ఇస్తున్నాను. సో ఇచ్చేసి దీన్ని 7th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో 7th పిన్కి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ 12 volts సేమ్ అలానే మనం 12 volts ఎలా చేంజ్ చేసుకున్నాం అలానే మైనస్ 12 volts అనేది ఇచ్చేసాను.
4th పిన్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో 4th పిన్కి అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు అవుట్పుట్ చూడటం కోసం డిస్ప్లే చేయాలి కదా, సో నేను వచ్చేసరికి ఇచ్చేస్తున్నాను. మల్టీమీటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి 6th పిన్కి ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం మల్టీమీటర్ ఒక నెగిటివ్ పిన్ తీసుకెళ్ళి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు గ్రౌండ్ కనెక్ట్ చేసి మనం ఇన్పుట్స్, సో దానికన్నా ముందుగా మనం సిమ్యులేట్ చేసే ముందు ఇన్పుట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను V1 వచ్చేసరికి 10 ఇస్తున్నాను. అలాగే V2 వచ్చేసరికి నేను 5 అనేది ఇస్తున్నాను. సో మనకు అవుట్పుట్ ఎంత రావాలి, 5 అన్న రావాలి. సో అవుట్పుట్ 5 వస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో నేనైతే సిమ్యులేట్ అయితే చేశాను. సిమ్యులేట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మల్టీమీటర్ అనేది ఓపెన్ చేద్దాం. చూసారు కదా 5 వోల్ట్స్ అనేది రావడం జరిగింది. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ అయితే జరిగి మనం 5 వోల్ట్స్ అనేది రావడం జరిగింది అనమాట. సో అవుట్పుట్ అయితే సక్సెస్ఫుల్గా డిస్ప్లే అయితే అయింది. అవుట్పుట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మనం V1 దగ్గర 5 ఇచ్చి అలాగే V2 దగ్గర 10 ఇచ్చామనుకోండి, -5 అని వస్తుంది అనమాట. సో ఎలా వస్తుందో కూడా చూపిస్తాను. సో ముందుగా అయితే సిమ్యులేషన్ అయితే స్టాప్ చేయాల్సి ఉంటుంది. నేను స్టాప్ అయితే చేశాను. సో V1 దగ్గర నేను 5 అయితే ఇచ్చున్నాను, 5 అయితే ఇస్తున్నాను. V2 దగ్గర 10 అయితే ఇస్తున్నాను. సో 10 ఇచ్చింది. అది ఇప్పుడు సిమ్యులేట్ చేసి అయితే చూద్దాము. సిమ్యులేట్ చేశాను. ఇప్పుడు మల్టీమీటర్ దాన్ని ఓపెన్ చేస్తాను. చూసారు కదా -4.9 అంటే నియర్లీ 5 అనమాట. 5 వోల్ట్ అయితే వచ్చేసింది. సో -5 వోల్ట్స్ అనేది వచ్చేసింది. సో గైస్ మనం ఈ వీడియోలో వచ్చేసరికి చూసాం కదా, సో మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసుకొని సపరేట్ సర్క్యూట్ అనేది మనం 741 ICతో ఎలా డిజైన్ చేయాలి అనేసి మనం అయితే చూసాము. నా నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో ఉంటాను. అంటిల్ దెన్ బై బై, దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.